గం గణపతి నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వైశాఖ పురాణము 14వ అధ్యాయము ఛత్రదాన మహిమ. గొడుగు దానం చేయడం వల్ల వైశాఖ మాసంలో కలిగే శుభ ఫలితాలు ఏంటి అని శృతకీర్తి మహారాజు శృతదేవ మహామునిని 13వ అధ్యాయం చివరిలో అడిగాడు కదా. దానికి శృతదేవ మహాముని ఇలా చెప్పసాగాడు. వెల్కమ్ బ్యాక్ టు అను డివోషనల్ వాయిస్. నేను మీ అను. వైశాఖ మాసంలో ఎండకు బాధపడు సామాన్యులకు మహాత్ములకు ఎండ వలన బాధ కలగకుండా ఉండడానికి గొడుగులను దానమిచ్చిన అలాంటి వారి పుణ్యమో అనంతమో. దానిని వివరించు కథను వివరంగా చెప్తాను, శ్రద్ధగా వినుము అని ఇలా చెప్పసాగాడు. పూర్వము కృతయుగమున జరిగిన వైశాఖ మాస వ్రతమును వివరించు కథ ఇది. వంగదేశమున సుకేతు మహారాజు కుమారుడగు హేమకాంతుడను రాజు కలడు. అతడు మహావీరుడు. ఒకరోజు వేటకు పోయెను. అడవిలో వరాహము మున్నగు జంతువులను వేటాడి అలసిపోయి అచట ఉన్నటువంటి మునుల ఆశ్రమమునకు పోయెను. ఆ ఆశ్రమము శతర్చినులు అను మునుల ఆశ్రమము. అచటున్న మునులు నిశ్చలమైన మనస్కులై బాహ్య స్మృతి లేని తపో దీక్షలో ఉన్నారు. ఆ విషయం తెలియని రాజకుమారుడు వారిని పలు విధములుగా పలకరించుచున్నాడు. కానీ వారు సమాధానమియ్యకపోవటచే వారిని చంపబోయెను. ఆ మునులు తనను ఆదరించలేదని రాజు కోపగించుకునెను. అప్పుడు ఆ మునుల శిష్యులు అనేకులు అచటకు వచ్చి రాజును వారించిరి. ఓ దుర్బుద్ధి, మా గురువులు తపోదీక్షలో నున్నారు. వారికి బాహ్య స్మృతి లేదు, కావున వారు నిన్ను చూడలేరు, గౌరవింపలేరు. ఇట్టి వారిపై కోపము కూడదు అని వారు పలికారు. అప్పుడు సుకేతుడు కుమారుడగు హేమకాంతుడు వారిని చూసి, మీ గురువులు తపోదీక్షలో నున్నచో మీరు అలసిన నాకు ఆతిథ్యము నీయండి. అలసట వలన వచ్చిన కోపముతో ఇలా పలికాడు. అప్పుడు వారు, రాజకుమారా, మేము భిక్షాన్నము తినువారము, మీకు ఆతిథ్యమిచ్చుటకు మా గురువుల ఆజ్ఞ లేదు. ఇట్టి మేము నీకు ఆతిథ్యము నీయజాలము అని చెప్పిరి. హేమకాంతుడు, ప్రభువగు మేము క్రూర జంతువులు, దొంగలు మొన్నగు వారి నుండి మిమ్మల్ని రక్షించు ప్రభువులము. మేమిచ్చిన అగ్రహారములు మునకు వానిని పొందియు మీరు మా ఎడల ఈ విధంగా ఉండరాదు. కృతజ్ఞులైన మిమ్ము చంపినను తప్పులేదు అని పలికి వారిపై బాణాలను ప్రయోగించి కొంతమందిని చంపెను. మిగిలిన శిష్యులు భయముతో పారిపోయిరి. రాజభటులు ఆశ్రమంలోని వస్తువులను కొల్లగొట్టిరి, ఆశ్రమమును పాడు చేసిరి. పిమ్మట హేమకాంతుడు తన రాజ్యమునకు మరలిపోయెను. కుశకేతువు తన కుమారుడు చేసిన దానికి కోపించెను. నీవు రాజుగా నుండదగిన వాడివి కాదు అని దేశము నుండి వెడలుగొట్టెను. హేమకాంతుడు తండ్రిచే పరిత్యక్తుడై దేశ బహిష్కృతుడై అడవులలో నివసిస్తూ కిరాతుడై జీవించసాగాడు. ఈ విధముగా 28 సంవత్సరాలు గడిసెను. హేమకాంతుడు కిరాత జీవనమునకు అలవాటు పడి కిరాత ధర్మములను ఆచరించుచు కిరాతుడై జీవించుచుండెను. బ్రహ్మహత్య దోషమున నిలుకడ లేక అడవులను పట్టి తిరుగుచూ జీవించుచుండెను. వైశాఖమున త్రితుడను ముని ఆ అడవిలో ప్రయాణించుచుండెను. ఎండ వేడికి బాధపడి దప్పికచే పీడించబడుచు నొక చోట మోర్చిల్లెను. దైవికముగా ఆ అడవిలోనే ఉన్న హేమకాంతుడు వానిని చూసి జాలిపడెను. మోదుగా ఆకులను తెచ్చి ఎండ పడకుండా గొడుగుగా చేసెను. తన వద్ద సొరకాయ బుర్రలోనున్న నీటిని చల్లి వానిని సేద తీర్చెను. త్రితుడను వాని చేసిన ఉపకారములచే సేదతీరి సొరకాయ బుర్రలోని నీరు త్రాగి మోదుగాకుల గొడుగుతో ప్రయాణం చేసి ఒక గ్రామమును చేరి సుఖముగా నుండెను. హేమకాంతుడు వ్రతమును ఆచరింపకపోయినా జాలిపడి త్రితునకు గొడుగును కల్పించి నీటిని ఇచ్చుటచే వానికి గల పాపములన్నీయూ పోయెను. దీనికి హేమకాంతుడు మిక్కిలి ఆశ్చర్యపడెను. కొంతకాలమున అతడు రోగగ్రస్తుడై ఉండెను. పైకి లేచియున్న జుట్టుతో భయంకర ఆకారులకు యమదూతలు వాని ప్రాణాలను గొనిపోవచ్చిరి. హేమకాంతుడును వారిని చూసి భయపడెను. వైశాఖమున మోదుగాకల గొడుగును సొరకాయ బుర్ర నీటిని ఇచ్చిన పుణ్య ఫలమున వారికి శ్రీ మహావిష్ణువు స్మృతికి వచ్చి విష్ణువును స్మరించెను. దయాశాలియకు శ్రీ మహావిష్ణువు వెంటనే తన మంత్రిని పిలిచి, నీవు హేమకాంతుని భయపెడుచున్న హేమదూతలను నివారింపుము. వైశాఖ మాస ధర్మమును పాటించిన హేమకాంతుడు వారి నుండి రక్షింపుము. హేమకాంతుడిని వారి నుండి రక్షింపుము. హేమకాంతుడు వైశాఖ ధర్మమును ఆచరించి నాకిష్టమైన వాడయ్యను, పాపహీనుడయ్యను. ఇందు సందేహము లేదు. ఇంతకు పూర్వము అపరాధములను చేసినను నీ కుమారుడు వైశాఖ ధర్మమును ఆచరించి ఒక మునిని కాపాడినాడు. మోదుగాకుల గొడుగును నీటిని ఇచ్చి
ఆ దాన ప్రభావమున ఇతడు శాంతుడు, దాంతుడు, చిరంజీవి, శౌర్యాది గుణ సంపన్నుడు, నీకు సాటి అయిన వాడు కావున వీనిని రాజుగా చేయమని నా మాటగా చెప్పుమని శ్రీ మహావిష్ణువు విశ్వక్షేణుని హేమకాంతుని వద్దకు పంపెను. భగవంతుని ఆజ్ఞ ప్రకారము విశ్వక్షేణుడు హేమకాంతుని వద్దకు పోయెను. యమదూతలకు విష్ణువు చెప్పిన మాటలను చెప్పి పంపెను. హేమకాంతుడు తండ్రియకు కుశకేతువు వద్దకు కొనిపోయి శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలు చెప్పి వానికి హేమకాంతుణ్ణి అప్పగించెను. కుశకేతువు భక్తితో చేసిన పూజను స్తుతులను స్వీకరించెను. కుశకేతువు కూడా సంతోషంతో తన పుత్రుణ్ణి స్వీకరించి తన పుత్రునకు రాజ్యమునిచ్చి విశ్వక్షేణుని అనుమతితో భార్యతో పాటు వనములకేగి తపము ఆచరించబోయెను. విశ్వక్షేణుడును కుశకేతువును హేమకాంతుణ్ణి ఆశీర్వదించి విష్ణు సాన్నిధ్యమును కరింగెను. హేమకాంతుడును మహారాజైన ప్రతి సంవత్సరము వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును దానికి చెందిన దానములను చేసి విష్ణు ప్రీతికి పాత్రుడయ్యను. హేమకాంతుడు బ్రహ్మజ్ఞాని అయి ధర్మ మార్గంను అవలంబించి శాంతుడు, దాంతుడు, జితేంద్రుడు, దయాస్వభావి అయి అన్ని యజ్ఞములను చేసెను. సర్వ సంపదలను పొంది పుత్రులు పౌత్రులతో కూడిన వాడై సర్వభోగములను అనుభవించెను. చిరకాలము రాజ్యమును చక్కగా పాలించి విష్ణులోకమును పొందెను. శృతకీర్తి మహారాజా వైశాఖ ధర్మములు సాటిలేనివి, సులభ సాధ్యములు, పుణ్యప్రదములు, పాపమును దహించును, ధర్మార్థ కామ మోక్షములను కలిగించును. ఇట్టి ధర్మములు సాటిలేని పుణ్యములను ఇచ్చునని శృతదేవుడు వివరించెను అని నారదుడు అంబరీషనుకు చెప్పెను. ఇది వైశాఖ పురాణము 14వ అధ్యాయము సమాప్తము. సర్వేజన సుఖినో భవంతు. శుభం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.